మిథున రాశి వాళ్లకు ఈ వారంలో ఉద్యోగపరంగా చూస్తే కొన్ని రకాల ఒత్తిడి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ పని చేపట్టినప్పటికి కూడా తొందరపడకుండా నిదానంగా ఆలోచించి సావకాశంగా పనులు మీరు ప్రయోజనాల రూపంలో పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ చిన్న చిన్న పొరపాట్ల వలనే కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మిగతా ఎటువంటి ఇబ్బందులు అంతగా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవు. వ్యాపారస్తులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. లాభాలు కాస్త తక్కువగా వచ్చినప్పటికీ కూడా నష్టాలు మాత్రం ఇబ్బంది పెట్టవు. ఈ మిథున రాశి వాళ్లకు ఈ వారంలో చూస్తే కనుక ఎవరైతే భాగస్థులుంటారో అది దంపతీ పరంగా కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, ఆ భాగస్వామ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సమయాన్ని వృధా చేసుకోకుండా మంచి మంచి విషయాలను చర్చించుకుంటూ ఉండాలి. ఏదైనా సమస్య అభిప్రాయ భేదాలు వస్తే కనుక వాటిని పెద్దదిగా చేసుకోకుండా సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకునేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. స్నేహ సంబంధమైనటువంటి అంశాల్లో మిథున రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా ఎవరిని కూడా విశ్వసించకూడదు. తొందరపడి ఎదుటి వారిని నమ్మటం ద్వారా మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వాళ్ళు అవుతూ ఉంటారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటంలో ఏమాత్రం కూడా మీరు వెనకడుగు వేయకూడదు. ఈ వారం స్త్రీలకు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారం చివరలో అన్ని రకాల సమస్యలు సర్దుకొని మిమ్మల్ని మీరు తృప్తికరమైనటువంటి స్థానంలో ఉంచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఈ వారంలో మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా పూజించడం, ఇంట్లో ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకొని మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ అష్టలక్ష్మి స్తోత్రము కానీ పారాయణం చేసుకోవటం మీకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది.